ఈ దేశంలో ఎలాంటి రాజకీయ నాయకులైనా, వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా, ఎన్ని క్రిమినల్ కేసులున్నా, వాళ్ళని ప్రజలు గెలిపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద గూడా ఓటుకు నోటు కేసుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కేసులో గానీ, ఆస్తుల విషయాల్లో గానీ, ఏదో ఒక రకంగా అన్ని రకాల కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఒక సినిమా తీస్తే 100,00,00,000, 200,00,00,000 బిజినెస్ అయ్యే వ్యక్తి 'బార్న్ విత్ గోల్డెన్ స్పూన్' అని చెప్పలేం గానీ, సరే వాళ్ళ అన్న లెగసీని క్యారీ చేసుకుంటూ తనకంటూ ఒక ట్రాక్ నిర్మించుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో. అంత ఈజీ గాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను ఇక్కడ నేను. ఆయన అంత క్రేజ్ తెచ్చుకోవడం అంత ఈజీ గాదు. అంత లెగసీ ఉన్న వ్యక్తి. అంటే ఒక సినిమా యాక్టర్ పరంగా ఆయన చాలా క్రేజ్ ఉన్న వ్యక్తి. ఎవరు అవునన్నా, కాదన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో. సరే. ఆయన ఫస్టు వాళ్ళ అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆహ్, యువ నాయకుడిగా పనిచేశారు. తర్వాత ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్‌లో జాయ కలిపేయడంతోటి తర్వాత సుదీర్ఘ రాజకీయాలకి ఆయన దూరంగా ఉన్నారు. సినిమాలు చేసుకున్నారు. 2014 ఆ టైంలో ఆయన అంతకుముందు జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడు కంటెస్ట్ చేయలేదు. బయట నుంచి టీడీపీకి మద్దతిచ్చారు. 2019లో టీడీపీ కూడా కాదని సింగిల్‌గా వెళ్లారు. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఆయన గెలవలేదు. ఇప్పుడు 2024లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఒకసారి మీరు ప్రస్థానం అంతా చూస్తే 'పవన్ కళ్యాణ్' గారు ఆయన నేను చెప్పినట్టు ఒక్క సినిమా తీస్తే 100,00,00,000, 200,00,00,000 ఆహ్, టర్నోవర్ ఉన్నటువంటి యాక్టర్ ఆయన. కూర్చొని సినిమాలు తీసుకోవచ్చు. జనాల కోసం రావాల్సిన అవసరం లేదు. డబ్బు కాదు అక్కడ ఇంపార్టెంట్. సంథింగ్ ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తారాయన. ఎందుకు గెలిపించారు మీరు 'పవన్ కళ్యాణ్' గారిని? ఇప్పుడు మీరు 'పవన్ కళ్యాణ్' గారిని ప్రశ్నించేటోళ్ళు అసలు మీరు అతనికి ఒక్కసారి కూడా అవకాశం ఇయలే గదా! ఒకసారి అవకాశం ఇచ్చి అప్పుడు ఆయన చేయకపోతే అని ప్రశ్నించాలి. గాజువాకలో పోటీ చేస్తే ఓడించారు. భీమవరం నుంచి పోటీ చేస్తే ఓడించారు. గెలిచిన ఒక్కడు కాస్త వెళ్లి వైఎస్ఆర్‌సీపీలో అమ్మడు. అట్లాంటోళ్ళని గెలిపిస్తారు. ఏదో చేద్దామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూసారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చూసారు. వాస్తవం చెప్పాలంటే అసలు ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఓకే. ఫైన్. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక ఆల్టర్‌నేట్‌గా చూడకండి. ఆయన ఒక విజన్ తోటి ట్రై చేస్తున్నారాయన. ఏదో ఒకటి చేద్దాం ఆంధ్రప్రదేశ్. అంటే ఆయన పుట్టిన రాష్ట్రం కాబట్టి ఆయనకి ఎలాగో ఫేమ్ ఉంది కాబట్టి అంటారు ఫ్యాన్స్ అందరూ ఓట్లేయరని చెప్పేసి. ఫ్యాన్స్ ఓటేసినా ఏయకపోయినా మనమైనా ఆలోచించండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని కాదు. కానీ ఒక వ్యక్తి ఏదైనా చేద్దామని రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం అవకాశం ఇయ్యాలి గదా! ఇప్పుడు 2014 వరకు నరేంద్ర మోడీ గారు పెద్దగా పరిచయం లేదు దేశంలో. ఒక గుజరాత్‌కే పరిమితం ఆయన. అవకాశం ఇచ్చాం. ఆయన ఏంటో చేసి చూపించారు. మీరు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన ఏంటో చేసి చూపిస్తా అంటున్నారు గదా! ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చిన్న చూపు చూస్తారు? నిలకడ లేదనో లేకపోతే మీరు అనొచ్చు నిలకడ లేదు. ఏది పడితే అలా మాట్లాడతారు. నిలకడ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఏ రాజకీయ నాయకుడి నిలకడ ఉంది చెప్పండి? ఇప్పుడున్న ఈ పొలిటికల్ లీడర్స్ ఎవ్వరైనా సరే. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్‌సీపీ పెట్టారు. చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లీడరే. కేసీఆర్ గారు కాంగ్రెస్ లీడరే. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఎన్ని పార్టీలు మరి ఏంటి నిలకడ ఇక్కడ? ఒకటే పార్టీ జనసేన పెట్టి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు సపోర్ట్ ఇయ్యకపోతే ఎట్లా? హ్మ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఉన్న వ్యక్తా? కాదు గదా! ఎన్నో కేసులున్నాయి గదా! ఆల్రెడీ కేసులున్నాయి ఆయన మీద. సో, కానీ మీరు ఆయనకి భారీ ఎత్తున మెజార్టీ గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎలక్షన్‌లో. ఏం అర్థం చేసుకుంటారో జనాలు, ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ అంటే ఉచితాల కోసమా? ఇచ్చే 10,000, 20,000 కోసం ఉంటే సరిపోతుందా? డెవలప్‌మెంట్ కావాలి గదా! ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. ఏం చెప్పుకుంటారు మీరు రాజధాని గురించి? క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రానికి ఉండాలి గదా! లేదు. ఒకవేళ ఏదైనా క్యాపిటల్ పెట్టే వాళ్ళని పట్టుకొచ్చి మంచి చేస్తానంటే మీరు గెలిపించరు.
ప్రజలు ఏసే ఓటుని బట్టే గదా! ప్రభుత్వాలు ఏర్పడేది. ఏర్పడిన ప్రభుత్వం ఎట్లా మంచి చేస్తుందో ఆలోచించాలి. ఎప్పుడైనా చెప్తా ఫ్రీబీస్ అనేవి చాలా ప్రమాదకరం. చాలా ప్రమాదకరం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో 200 యూనిట్లు ఫ్రీ అని గవర్నమెంట్ చెప్తుంది. 200 యూనిట్లు ఏదో ఒక మెరిట్స్ పెట్టే వాటికి దాన్ని రీచ్ అయితే మీకు 200 యూనిట్స్ వరకు మీకు ఫ్రీ అని చెప్తుంది. అది చాలా తప్పు. ప్రధానమంత్రి గూడా నరేంద్ర మోడీ గారు గూడా ఉచిత విద్యుత్ అని చెప్పి ఒక స్కీమ్ పట్టుకొచ్చారు. అదేంటి తెలుసా? మీ అప్లై చేసుకుంటే మీ ఇంటి మీద సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్. ఏ డిపెండెన్సీ లేదింక. ఓన్లీ సోలార్ నుంచి పవరొస్తది. అది కన్జ్యూమ్ చేసుకొని మీకు పవరిస్తది. దానికెక్కడ ఖర్చు లేదు. ఒక వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అంటే ఎక్కడి నుంచి తెస్తున్నాం? కేటీపీఎస్, ఎన్‌టీపీ వీటికి మించి పట్టుకురావాలి. అమౌంట్ పడుతుంది కదా! టాక్స్ పేయర్స్ అమౌంట్ వేస్ట్ అవుతుంది గదా! ఇలాంటి ఫ్రీబీస్ ఇలాంటి చూసుకోవాలి మీరు. ఏ స్కీమ్ ఎట్లుంటదని. తెలంగాణలో పెట్టిన ఫ్రీబీస్ చాలా బస్సులు గానీ, ఫ్రీలని ఫ్రీలన్నీ ప్రమాదకరమండి దేశానికి. ఒక వ్యక్తి ఒక సొసైటీకి ఏదైనా చేద్దామని జెప్పేసి అంత స్టార్‌డమ్‌ని గూడా వదులుకొని ఏం చేస్తారయ్యా సినిమా యాక్టర్ మీరనొచ్చు. అట్లా అనకండి. 'ఎన్టీ రామారావు' ఒక సినిమా యాక్టరే. 'ఎంజీఆర్' ఒక సినిమా యాక్టరే. 'జయలలిత' ఒక సినిమా యాక్టరే. ఎవ్వరైనా ఏం చేస్తార్రా అంటే మీరు అవకాశం ఇస్తేనే ఏదైనా జేస్తారు. మనం 'కేసీఆర్' గారో, 'కేటీఆర్' గారో అంటుంటారు. కత్తొకడికిచ్చి యుద్ధం ఎట్లా చేయమంటారు. మీరు ఓటు బానికేసి 'పవన్ కళ్యాణ్‌ని' తిడితే ఎట్లా? 'పవన్ కళ్యాణ్‌కి' ఓటెయ్యండి. గెలిపించండయ్యా. 'పవన్ కళ్యాణ్' గారు ఆయనేదో ట్రై చేస్తా అంటున్నారు. ఒక అసెంబ్లీలో నా వాయిస్ ఇనిపిద్దామని ట్రై చేస్తుంటే మీరు ప్రతిదానికి 'పవన్ కళ్యాణ్' గారు 4 పెళ్ళిళ్ళు చేసి 5 పెళ్ళిళ్ళు చేసి 4 పెళ్ళి అరే! 5, 6 పెళ్ళిళ్ళు చేసినా అది పర్సనల్ విషయం బాస్. లీగల్‌గా ఎళ్ళాడు గదా! నువ్విచ్చినావా? నేనిచ్చినా? మా భార్యలకి కోట్లు కోట్లు ఇచ్చారాయన పైసలు. ఎవరిచ్చిండ్రు? మీరిచ్చిండ్రా? నేనిచ్చిందా? పర్సనల్ జోలికెళ్ళొద్దు. రాజకీయంగా రాజకీయాలకే మాట్లాడాలి. ఈసారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ని గెలిపిస్తారని అనుకుంటున్నా. ఒక్కసారి అవకాశం ఇయ్యాలి. నాకైతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏ స్కామ్స్ లేవు. ఏ చీటింగ్స్ లేవు. ఎవ్వరిని మీద ఏదో అన్యాయం చేసిన దాఖలాలు కూడా ఏమి లేవు. ఒక మంచి విజన్ ఉన్న ఒక వ్యక్తి రాజకీయాలు చేద్దామని రాజకీయాల్లోకొస్తే మరి మనం ఓటేయకపోతే ఎవరు ఓటేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి? ఈసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలవాలని నేను కోరుకుంటున్నా. అని గెలిపిస్తారని కూడా నేను ఈసారి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. దయచేసి పిఠాపురం ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే మంచి వ్యక్తి. ఎటువంటి ఏమీ లేవు. క్లీన్ వ్యక్తి. అలాంటోళ్ళే ఉండాలి పాలిటిక్స్‌లో. డబ్బుల కోసం వాళ్ళు రాజకీయాలు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కోట్లు, కోట్లు పైసలున్నాయి. పైసల కోసం చేయట్లేదు వాళ్ళు రాజకీయం. రాష్ట్రం కోసం ఏదో చేయాలి. ప్రజారాజ్యం కూడా అట్లే పెట్టారు చిరంజీవి గారు. మనం ఆదరించలే. కనీసం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఇవ్వండి. 'నరేంద్ర మోడీ' లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారితో కలిసి తిరుగుతున్నారండి. ఆయన స్టామినా మీకు తెలవట్లేదు. మీరొక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఓకే. కొన్ని పొత్తుల్లో భాగంగా తక్కువ సీట్లు తీసుకున్నటువంటి సిట్యుయేషన్ అయితే ఉంది. ఈసారి ఆయన మన ముఖ్యమంత్రిగా చూడలేకపోయినా భవిష్యత్తు కోసమైనా పవన్ కళ్యాణ్ గారు పక్కా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని నాకు చాలా నమ్మకం ఉంది. ఒక్కసారైనా మనం ఇట్లాంటి వాళ్ళకి రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి. మనం 'జయప్రకాష్ నారాయణ' గారు గెలిస్తే పోటీ చేస్తే ఓటెయ్యం. 'జేడీ లక్ష్మయ్య' గారు పోటీ చేస్తే ఓటెయ్యం. కొంతమంది దొంగలకేస్తాం. సో, ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.